నా పేరు రాయుడు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి, అదేవిధంగా కూడేరు మండల కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. అయితే ఈ నెల 4వ తారీఖున శ్రీకారం చుట్టినటువంటి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకత్వంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఒక ఆకాంక్షతో మేము అక్కడ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం. అయితే 29వ తారీఖున పోలీసు బలగాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి 2000 ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలందరూ గుడిసెలు వేసుకొని నెల నుంచి అక్కడే నివాసం ఉంటే కనీసం వాళ్ళకి ప్రభుత్వం ఆకలి కేకలు వినపడుకోకుండా, వాళ్ళకి మద్దతు పలుకోకుండా ఆ నివాసం ఉన్న చోట అసౌకర్యాలు కల్పిస్తూ 29వ తారీఖున గూండాలతో వచ్చి, వేట కొడవలతో వచ్చి మహిళలను దుర్భాషలాడి అనేక మాటలతో వాళ్ళని హింసించి కనీసం ఆ గుడిసెల్లో ఉన్నటువంటి సామాగ్రిని పక్కకు తీసుకుంటామంటే కూడా అవకాశం ఇవ్వకోకుండా విచక్షణ రహితంగా వాళ్ళపైన దాడి చేయడం అనేది అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ గుడిసెలను తొలగించేకి 4 రోజుల ముందు మమ్మల్ని స్టేషన్కి రమ్మని అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది. మరి మేము స్టేషన్కి పోకోకుంటే మా జిల్లా కార్యదర్శి గారితో మాట్లాడి మీకు స్టేషన్ బెయిల్ ఇప్పిస్తాం, ఇక్కడ రండి అని చెప్పడం వల్ల మేము పార్టీ ఆదేశాల మేరకు డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళి మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగితే మమ్మల్ని లోపల కూర్చిపెట్టి మా దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా వాళ్ళు పీక్కొని మాకు కనీసం నైట్ టైము దుప్పటి కూడా కప్పుకోవడానికి ఇవ్వకోకుండా అనేక ఇబ్బందులు గురి చేశారు. మమ్మల్ని హింసించారు, నిర్బంధించారు. మమ్మల్ని 5 రోజులుగా అక్కడికి నిర్బంధించి మేము లేని సమయంలో, జన సమీకరణ లేని సమయంలో దొంగగా వచ్చి ఈ పేద ప్రజల గుడిసెలన్నీ తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా సిపిఐ, సిపిఎం ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఇవాటి నుంచి మీ పత్రానికి మేము నాంది పలుకుతాం. ఖచ్చితంగా పేద ప్రజలకు గుడిసెలు ఇచ్చేంత వరకు, పేద ప్రజలకు ఆ బ్రాహ్మణపల్లి స్తోత్రీ భూమిని పంచేంత వరకు మేము నిద్రపోయే రాత్రులు మిమ్మల్ని గడిపే విధంగా మేము మీ గుండెల్లో నిద్రపోతామని చెప్పేసి మేము తెలియజేస్తాను. నా పేరు ప్రభాకర్ రెడ్డి, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతుంది కాబట్టి ఈ ధర్నాకు ప్రసంగించడానికి రావడం జరిగింది. ప్రజలకు మద్దతుగా నిలబడటానికి రావడం జరిగింది. 29వ తేదీన అర్ధరాత్రి పోలీసు బలగాలు, అదేవిధంగా పెత్తందారి శక్తులు కుమ్మక్కై మొత్తంగా దాడి చేసి చీకట్లో ప్రజల్ని, దిక్కుముక్కు లేని ప్రజలుగా వాళ్ళ మీద ఆ రకమైనటువంటి దుర్మార్గమైన దాడి చేసినారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సంఘటన పైన విచారణ జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దీనికి చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద ప్రజలకి ఇంటి స్థలాలు కేటాయిస్తానని చెప్పి ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేశారు. మరి దాన్ని అమలు చేసి తీరుతామన్నారు. ఇక్కడొచ్చి మరి మొత్తంగా మేము అమలు చేసామని చెప్పేసి అనంతపురంలో బహిరంగ సభ సూపర్ 6 సూపర్ హిట్ అని మాట్లాడిపోతాడు. ఇదేనా సూపర్ హిట్? పేద ప్రజలపైన ఇళ్లని 2000 మంది ప్రజలని నిరాశ్రయుల్ని చేయడమేనా మీ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సోశ్రీ భూముల్లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నటువంటి దానిని తొలగించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈనాడు అధికార పార్టీ నాయకులు ఎక్కడ చూసినా గుట్టపరంబోక భూములు, ప్రభుత్వ బంజరు భూములు, వాళ్ళైతే సాగు పట్టాలు చేసుకోవచ్చు. కానీ పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో 1 సెంటు 2 సెంట్ల కోసం ఒక కాపురం చేయడానికి గుడిసె వేసుకుంటే తొలగించడం అనేది కరెక్ట్ కాదు. మేము ఆ సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ భూముల్లో పేద ప్రజలకు దక్కేంత కూడా భారత కమ్యూనిస్టు పార్టీగా మద్దతు ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏఐకేఎంఎస్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఏదైతే బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్నటువంటి పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా జరుపుతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినారు చాలామంది వామపక్ష పార్టీల నాయకులు, అదేవిధంగా కార్మిక సంఘాలు. ఏదైతే పేదలు నివసిస్తున్నటువంటి గుడిసెలను తొలగించినారో అక్కడ పెద్దలుగా ఉన్నటువంటి కొంతమందికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం అవకాశం కల్పించినట్లా మేము భావిస్తున్నాం. అందుకే ప్రతి అర్హుడు అయినటువంటి ప్రతి వ్యక్తికి గుడిసె వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ కొట్టాలు వేసుకున్నటువంటి వారికి అర్ధరాత్రి పూట తీసుకుపోయి అన్యాయంగా బుల్డోజర్లను పెట్టి తోసేయడం అనేది చాలా దుర్మార్గంగా సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకే మేము కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం, పేదలైనటువంటి ప్రజలకు తమ యొక్క నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలను కూలగొట్టడం తప్పు. ఆ విధంగా వ్యవహరించినటువంటి రెవెన్యూ పోలీసు అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం.
కలెక్టర్ ఆఫీస్ ముందర ఒక ధర్నా కార్యక్రమము పెట్టాం. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రధానాంశం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సోత్రిం భూమి విషయమై గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేశాం. ఆ భూమి చెరువు భూమిగానే రికార్డు లెక్కల్లో ఓ పక్క ఉన్నది, మరి రెండవ పక్క ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి 1943 సంవత్సరం నుంచి వాళ్ళు మాకు ఉండే ఈ రికార్డ్స్ అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి అక్కడ వాళ్ళకు ఎంఆర్ఓ గారు ఆర్డర్ వేసారని చెప్పేసి అంటున్నారు. ఏం ఆర్డర్ వేసారో మాకు తెలియదు. అదే ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా ఆర్డర్ ఇచ్చినామంటున్నారు. ఆర్డీఓ గారికి కూడా కూర్చొని మాట్లాడినాము. ఆయన కూడా ప్రైవేట్ ల్యాండ్ అయితే కోర్టుకు పోయి తెచ్చుకోమని చెప్తామన్నారు, గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా మాట్లాడినారు. అదే దాని ప్రకారమే ఇప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ భూమి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే భూ కబ్జా కోరల్లో ఉన్నత స్థాయి వర్గాలు కబ్జా కోరల్లో ఉంది అనేది స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. పాత రికార్డులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రికార్డుని మళ్ళీ మొత్తం అంతా రికార్డు విచారణ జరపాలని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్డర్లు వచ్చినటువంటి ఆర్డర్ల ప్రకారమే అక్కడ ఉన్నటువంటి తెల్లవారుజామునటువంటి పేద ప్రజల మీద ఒక ప్రైవేటు సైన్యంతో గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది, ప్రైవేట్ సైన్యం వచ్చి వాళ్ళ కబ్జా చేస్తూ ఉన్నాడు. తర్వాత చిన్న చిన్న కత్తులు తీసుకొని వచ్చారు. మహిళలను కూడా చూడుకోకుండా కూడా ఆ కత్తులతో బెదిరించడం జరిగింది. తాగి వచ్చి వాళ్ళ అసభ్య పదజాలంతో మహిళలను కూడా తిడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కోర్టులు తీర్పులకు సిద్ధం కావాలని చెప్పేసి అధికార పార్టీకి తెలియజేస్తున్నాం. ఈరోజు బ్రాహ్మణపల్లి సూత్ర భూమి పైన ఇక్కడ ధర్నా పెట్టడం జరిగింది. మరి సూత్ర భూమి అనేటువంటిది మాకు గతంలో నుండి కూడా వచ్చినటువంటి సంఘటన. మరి ఈరోజు పోలీసులు 29వ తేదీ తెల్లవారుదామున 4 అక్కడ వచ్చారు. మరి మేము కూడా అక్కడే పనుకున్నాం ఆ రోజు. మరి నోటీసులు లేకోకుండా ఏమీ లేకోకుండా పేద ప్రజలను అక్కడ కూలగొట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పని. మరి పోలీసులు ఒక్కటే పారే అంతమంది రావాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళైతే ప్రజలు సామాన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంట్లో సామాన్లు అవి కూడా బయటకు తీసుకుంటామనేటువంటి విధానం చెప్పినా కూడా వినుకోకుండా వాళ్ళు ఒక్కటే పారే జేసీబీలో పెట్టి కూలగొట్టుకుంటూ రావడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి పని. కానీ వాళ్ళల్లో కూడా ప్రైవేటు వ్యక్తులను రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ భూమి అయితే వాళ్ళు కోర్టు ద్వారాగా తీసుకొని మాకు కోర్టు ద్వారాగా వచ్చింది, ఈ కోర్టును మాకు ఇచ్చింది కాబట్టి మేము కూలగొడతామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి అటువంటిది లేకోకుండా ఒక్కటే పారే కూలగొట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి అని దాన్ని ఖండిస్తూ. అందరికీ జై భీమ్. నా పేరు నరేష్. నేను జై భీమ్ రావు భారత్ పార్టీ అనంతపూర్ అర్బన్ ఇన్ఛార్జ్. 29వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకి జిల్లా నలుమూలల నుంచి కూడుకి గుడ్డకి నీడకి నోచుకొని పేద ప్రజలు వేసుకున్న గుడిసెల్లోకి అక్రమంగా వచ్చి ప్రైవేట్ గుండాలు అలాగే ఈ పోలీసుల సహాయంతో ప్రైవేట్ గుండాలు వచ్చి 14 జేసీబీలు పెట్టి గుడిసెలు తొలగించడం చాలా బాధాకరం. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. 2017లో గౌరవ హైకోర్టు ఇచ్చిన విచారణ కమిటీ విచారించకుండా ఈరోజు ఈ ఏరియా కూడేరు సంబంధించిన బ్రాహ్మణపల్లి ఏరియాలో 1000 ఎకరాలు స్తోత్రం భూములు ఈరోజు మొన్నటి రోజున నేను కూడా ప్రజల పట్ల మాట్లాడడానికి వెళ్తే 50 మంది పోలీసులు నూకడం జరిగింది. ఇట్లా నూకడానికి ఇట్లా తాటాకు చెప్పలకి మేము భయపడం. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న ధర్నాకి జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున మద్దతు తెలపడానికి వచ్చాం. అలాగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఏ ప్రోగ్రాం చేసినా ఏ ధర్నా చేసినా ఈరోజు ఈ పట్టాల కోసం ఈ భూములు పంచడం కోసం ఏ ధర్నాలు చేసినా ఈరోజు జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున మేము అన్న వెంబడి నడచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. ఈ రోజున అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 29వ తారీఖున పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నటువంటి దాదాపు 2000 గుడిసెల్ని అక్రమంగా అన్యాయంగా అర్ధరాత్రి పూట పోలీస్ బలగములతో భూస్వాములకు
ఒత్తాసు పలుకుతూ రాజకీయ పార్టీలు కావచ్చు, వైఎస్ఆర్ టీడీపీ ప్రభుత్వాలు కావచ్చు, రెండు పార్టీలు కూడా మద్దతు పలికి 2,800 ఎకరాలు సోత్రేయం భూముల్ని వీళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తున్నాయి. ఈ 250 ఎకరాలు ఇదే ఓనర్కి 134 ఎకరాలు ఉన్న ఆసామికి మద్దతు పలికి ఈ పేద ప్రజలు కడుపు కొట్టడం నిజంగా దుర్మార్గమైన విషయం. ఈ పేద ప్రజల పక్షాన వీళ్ళకు గుడిసెలు వేసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ఆర్థికంగా, నైతికంగా, సామాజికంగా మా యొక్క మద్దతును తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్, జై భీమ్. బ్రాహ్మణపల్లి సోత్రం భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి కోర్టు సంపాదించుకున్న వాళ్ళని ఏమాత్రం పట్టించుకోలేని పాలకవర్గాలు పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం 2 సెంట్ల ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళవన్నీ తెల్లవారుజాము 3 గంటల పోయి మొత్తం గుండాలని పోలీసు ముందనే గుండాలు తాగొచ్చి గలాటు చేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించడం అనేది చాలా దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా మేము అఖిల భారత రైతు కూటమి సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఆ సూత్రమైన 2017లోనే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎంక్వైరీ చేసి మొత్తం ఆ భూములంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని పేద ప్రజలకు పంపకం చేయాలి. అలాగనే గత అనేక 2020 నుంచి పోరాటం చేస్తున్న ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.